హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ పార్ట్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో భాగంగా 11th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు ఎలా ఉంటుందో చూద్దాము. ఇందుకు మనకు డైరెక్షన్స్ ఇచ్చున్నాయి, వాటిని చాలా జాగ్రత్తగా చదవండి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ దేర్ ఈజ్ ఎ సర్టైన్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ గివెన్ వర్డ్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ఈజ్ యాజ్ టు అండ్ one word is given on the another side of is as to, while another word is to be found from the given four alternatives having the same reaction which this word of the given pair. Choose the correct alternative. ఇక్కడ మనకు ఈజ్ యాజ్ టు అనే గుర్తుకి లెఫ్ట్ సైడ్ ఒక రెండు పదాలు, రైట్ సైడ్ కూడా రెండు పదాలు ఉంటాయి, కానీ ఒకటి క్వశ్చన్ మార్క్ ఇచ్చున్నారు. లేదా లెఫ్ట్ సైడ్ రెండు పదాల్లో ఒక పదం క్వశ్చన్ మార్క్ ఇచ్చుంటారు. అనదర్ సైడ్లో ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఈ ఆన్సర్ కూడా అదే రిలేషన్లో రావాలి అంటున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఫిల్టర్ ఇస్ టు ప్యూరిఫై. ఫిల్టర్ అనేది ప్యూరిఫై చేస్తుంది. ఈజ్ యాజ్ టు క్వశ్చన్ మార్క్ ఇస్ టు మ్యాగ్నిఫై అన్నాడు. మ్యాగ్నిఫై అంటే ఇక్కడ మీనింగ్ తెలిసి ఉండాలి ఫస్ట్. వీటికి మ్యాగ్నిఫై మీన్స్ అంటే పెద్దదిగా చేయడం, లార్జ్, పెద్దదిగా చూపించడం అని. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో గ్లాసు, వాటరు, మైక్రోస్కోపు, ప్రిజం, వీటిల్లో మైక్రోస్కోప్ అనేది పెద్దదిగా చూపిస్తుంది. 12th క్వశ్చన్ చూడండి. ఎనర్జీ ఇస్ టు క్వశ్చన్ మార్క్ ఈజ్ యాజ్ టు వాల్యూమ్ ఇస్ టు లీటర్ అన్నాడు. ఇక్కడ ప్రమాణాలు ఇచ్చాడు. కాబట్టి ఎనర్జీకి ఏ ప్రమాణంలో కొలుస్తాము అనేది కింది వాటిలో చూస్తే పాస్కల్, జౌల్, వోల్ట్, ఆంపియర్. సో ఈ 4 ప్రమాణాలు మనకు ఫిజిక్స్లో తెలుసుకో ఉండాలి. మనం ఫిజిక్స్లో వస్తుంటాయి. జౌల్ అనేది ఎనర్జీని సూచించే ప్రమాణం. 13th వన్ చూడండి. ఇండియా ఇస్ టు క్వశ్చన్ మార్క్ యుఎస్ఏ ఇస్ టు బేస్బాల్. అంటే యుఎస్ఏ యొక్క క్రీడ బేస్బాల్ అని చూపించాడు. ఇండియా యొక్క క్రీడ కింది వాటిల్లో ఏదనేది అడిగాడు. సో మనకు భారతదేశం యొక్క క్రీడ హాకీ. మ్యాన్ ఇస్ టు బయోగ్రఫీ ఈజ్ యాజ్ టు నేషన్ ఇస్ టు క్వశ్చన్ మార్క్. మనిషి యొక్క చరిత్రని బయోగ్రఫీ అని అంటాము. అదే ఒక దేశం యొక్క చరిత్రని చెప్పాలంటే హిస్టరీ అని అంటాం. నెక్స్ట్ 15th వన్ చూడండి. అనీమియా ఇస్ టు ఐరన్ ఈజ్ యాజ్ టు క్వశ్చన్ మార్క్ అయోడిన్. అనీమియా అనేది ఒక డిసీజ్, వ్యాధి. ఇది ఐరన్ లోపం వల్ల వస్తుంది. ఇక్కడ అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డిఫ్తీరియా, ఇన్ఫ్లుయెంజా, అమ్నీషియా, గాయిటర్. సో అయోడిన్ లోపం వల్ల గాయిటర్ అనే వ్యాధి వస్తుందని మనం చదువుకుంటాం.